అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మని. మనం ఈ వీడియోలో పురుషుల సెక్స్ సామర్థ్యాన్ని, రతి సామర్థ్యాన్ని పెంచే అద్భుతమైన పాయస తయారీ ప్రక్రియను గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా శృంగారపరమైనటువంటి అంశాలకు సంబంధించి పురుషుల్లో ఎలాంటి సందేహాలు, అనుమానాలు, అపోహలు ఉంటాయి, స్త్రీలకు సంబంధించినటువంటి సెక్స్ విషయాల్లో ఎలాంటి సందేహాలు, అనుమానాలు, అపోహలు ఉంటాయి, వాటిని ఎలా నివృత్తి చేసుకోవాలి, ఈ సెక్స్ ఎడ్యుకేషన్ మీద చక్కటి అవగాహన మనం ఎలా కలిగి ఉండాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరికొంత వివరాన్ని తెలుసుకొని, అంటే ఈ రతి క్రియకు సంబంధించినటువంటి, శృంగార ప్రక్రియకు సంబంధించినటువంటి, స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని తర్వాత పురుషులకు సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటువంటి పాయస తయారీ విధానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. శృంగారం దేహధర్మాలు, జీవధర్మాలు, జీవక్రియలు. శృంగారం అనేది ఇంతకుముందే చెప్పినట్లు దేహధర్మం కాబట్టి స్త్రీలలో శృంగారపరమైనటువంటి కోరికలు, ఉద్రేకాలు, భావప్రాప్తులు ఉంటాయి. పురుషుల్లో కూడా శృంగారపరమైనటువంటి కోరికలు, ఉద్రేకాలు, అంగస్తమనలు ఇలాంటివి పురుషుల్లో కూడా ఉంటాయి. స్త్రీలలో శృంగారపరమైనటువంటి కోరికలు పెరిగేందుకు సర్వసాధారణంగా వాళ్ళలో ఉన్నటువంటి ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ కారణంగా ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు స్త్రీలలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా ఉంటే స్త్రీలలో సెక్స్ కోరికలు తగ్గిపోతుంటాయి. అదేవిధంగా డెలివరీ అయినటువంటి స్త్రీలలో కూడా ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఆ డెలివరీ అయిన తర్వాత కొన్నాళ్ళ వరకు కూడా స్త్రీలలో సెక్స్ కోరికలు అనేవి ఉండవు. కాబట్టి ఈ విధంగా స్త్రీలలో కూడా సెక్స్ కోరికలు ఉన్నప్పటికీ వారిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి శరీర ధర్మాలను బట్టి, శరీరంలో ఉన్నటువంటి రసాయన పదార్థాల యొక్క అంశాల గురించి, వాటి పనితీరు సంబంధించి వారి యొక్క సెక్స్ కోరికలు ఆధారపడి ఉంటాయి. ఇది ఒకటి. రెండవది, సెక్స్కు సంబంధించి, స్త్రీలకు సంబంధించినటువంటి సెక్స్కు సంబంధించి మరొక విషయం కూడా అందరూ తెలుసుకోవాలి. సర్వసాధారణంగా పురుషునికి కోరిక కలిగినప్పుడు, అంగం స్తంభించినప్పుడు ఆ శృంగార కార్యక్రమానికి, రతి కార్యక్రమానికి సన్నద్ధమవుతాడు. అలాంటి సందర్భంలో భాగస్వామి లేదా భార్య శృంగారానికి సన్నద్ధమైందా, రెడీ అయిందా అని తెలుసుకోకుండా శృంగార కార్యక్రమాన్ని, అంటే ఆ అంగస్తంభన జరిగినప్పుడు యోని భాగంలోకి అంగాన్ని ప్రవేశింపజేసినప్పుడు ఆ భాగస్వామి రెడీగా లేకపోయినట్లయితే నొప్పి, అసౌకర్యం కలిగి శృంగారం మీద ఆసక్తి సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల మరి భర్తకి లేదా భాగస్వామికి కూడా నిరుత్సాహం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి స్త్రీలలో శృంగారానికి సిద్ధమయ్యారని చెప్పేసి ఎలా తెలుసుకోవాలంటే యోని భాగంలో జిగురు పదార్థం స్రవిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే శృంగార ప్రక్రియలో స్త్రీ ఉద్రేకం వల్ల స్త్రీలో మార్పు జరిగి యోని భాగంలో ద్రవ పదార్థం ఊరుతుందో అప్పుడు ఆ శృంగార కార్యక్రమానికి, రతి కార్యక్రమానికి స్త్రీ కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి అర్థం చేసుకొని పురుషుడు తర్వాత కార్యక్రమం కొనసాగించారనమాట. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో, అనివార్య కారణాల వల్ల, వేరే ఇబ్బందుల వల్ల ఏదైనా ఉన్నప్పుడు కనీసము రెండవ ప్రత్యామ్నాయంగా మరీ బాధ కలగకుండా ఉండేందుకు ఆ యోని భాగంలో ఆముదం కానీ, కొబ్బరి నూనె కానీ, వేజ్లైన్ కానీ ఇలాంటి అప్లై చేయడం వల్ల ఆ లూబ్రికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి యోని ప్రాంతంలో, యోని భాగంలోకి అంగప్రవేశం సులువుగా జరిగి అంత అసౌకర్యంగా ఉండని పరిస్థితి స్త్రీలలో ఉంటుంది. కాబట్టి ముందు వీలైనంత వరకు 99% స్త్రీలను సమాయత్తం చేసిన తర్వాతనే, అంటే స్త్రీలలో యోని భాగంలో ద్రవ పదార్థం స్రవించిన తర్వాతనే పురుషుడు ప్రధానమైన కార్యక్రమంలో పాల్గొనాలి, అంటే అంగప్రవేశం చేయాలన్నమాట. ఇది కూడా చాలామంది తెలుసుకోవాల్సినటువంటి ఈ సెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయం. సరే, మరి శృంగార సామర్థ్యము, సెక్స్ సామర్థ్యం పెరిగేందుకు పురుషులు ఎలాంటి ఆహార ద్రవ్యాన్ని వాడుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చాలా చాలా ఈజీ, అన్నీ దొరుకుతాయి, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితాలు కూడా చాలా సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి అలాంటి పాయసం ఎలా తయారు చేసుకోవాలంటే రోజు రాత్రిపూట ఈ విధంగా 200 మిల్లీలీటర్ల పాలు తీసుకోండి. ఒక పాత్రలో 200 మిల్లీలీటర్ల పాలు తీసుకొని 30 నుంచి 50 గ్రాముల వరకు ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే సమయంలో, అంటే పాలు ఉడుకుతుంటాయి కదా, పాలు ఉడుకుతాయి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడుకుతుంటాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేటువంటి సమయంలో 20 గ్రాములు
బెల్లం పొడి కలిపేసేయాలి. ఇంతే. ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత పాయసంలాగా తయారైనప్పుడు దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పాయసాన్ని సేవిస్తుండాలి. ఇంతే. ఉల్లిపాయల పాయసం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా సేవించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు శృంగారానికి సంబంధించినటువంటివి కలుగుతాయి. అంటే కోరికలు పెరుగుతాయి, శృంగార సామర్థ్యం పెరుగుతుంది, అంగస్తంభన సామర్థ్యం పెరుగుతుంది, అదేవిధంగా స్ఖలన సామర్థ్యం కూడా పెరిగిపోతుంది. వీటన్నిటి తోడు శృంగార కార్యక్రమం అయిన తర్వాత వచ్చేటువంటి నీరసము, నిస్త్రణ, బలహీనత, అశక్తత, నిరాసక్తత ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఈ 3 పదార్థాల్లో ఉన్నాయి. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఉల్లిపాయతో తయారు చేసుకున్నటువంటి పాయసం. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ ఉల్లిపాయల్లో కొర్సటిన్ను, క్యాంఫరాలు, సల్ఫరు, పాలిఫినాల్స్, ఫోలేటు, విటమిన్ సి ఇలా వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట. ఈ ఉల్లిపాయలు ఉన్నటువంటి సల్ఫర్ గుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచింపజేసేటువంటి గుణము ఈ యొక్క సల్ఫర్కు ఉంది. అదేవిధంగా రక్తాన్ని పలచపరిచేటువంటి గుణం కూడా ఈ యొక్క సల్ఫర్కి ఉంది. ఈ శృంగారం అంటే అంగస్తంభన సరిగా జరిగినటువంటి వాళ్ళల్లో రక్త ప్రసారం సరిగ్గా జరగకపోవడం వల్ల అలా జరుగుతుంటుంది. కాబట్టి పురుషాంగానికి రక్త సరఫరా బాగా జరిగితే పురుషాంగం బాగా స్తంభిస్తుంది. రక్త సరఫరా జరగాలంటే పురుషాంగం దగ్గర ఉన్నటువంటి ధమనులు ఆ యొక్క వెజిల్స్ బాగా వ్యాకోచం చెందాలన్నమాట. ఎప్పుడైతే ఆ యొక్క వెజిల్స్ ఆ రక్త నాళాలు వ్యాకోచం చెందుతాయో అప్పుడు రక్తం సజావుగా ప్రవహిస్తుంది. కాబట్టి అంగస్తంభన బాగా జరుగుతుంది. దానికంతా కూడా ఈ యొక్క సల్ఫర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి క్యాంఫరాలు, కొర్సటిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క అంగస్తంభన బాగా జరిగేందుకు, పురుషాంగానికి రక్త సరఫరా బాగా జరిగేందుకు చాలా అద్భుతంగా పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఫోలేట్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థము స్పెర్మ్ కదలికలను పెంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్పెర్మ్ క్వాలిటీని కూడా పెంచేందుకు ఈ యొక్క ఉల్లిపాయలు ఉన్నటువంటి ఫోలేట్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సి విటమిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పురుషుల యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇందులో ఉన్నటువంటి విటమిన్ సి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఉల్లిపాయలు టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ విపరీతంగా పెంచేటువంటి గుణం ఉల్లిపాయలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాల్లో ఉంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ పెరుగుతుందో కోరికలు కూడా అంటే రతి మీద కోరికలు కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఉల్లి అనేక రకాలుగా ఈ విధంగా సెక్స్ పరమైనటువంటి అంశాల మీద, శృంగారపరమైనటువంటి అంశాల మీద మేలు చేకూరుస్తుంది అనమాట. అంతేకాకుండా పాలలో కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ శృంగార కార్యక్రమాన్ని సజావుగా అద్భుతంగా సాగేట్లు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అట్లే కాకుండా B12 ఇందులో ఉండడం చేత B12 వల్ల కూడా స్పెర్మ్ మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించేసి మంచి స్పెర్మ్ ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క B12 పాలలో ఉన్నటువంటి B12 ఉపయోగపడుతుంది. అట్లే బెల్లంలోనూ కూడా కాల్షియము, ఐరన్, ఫోలేటు ఇలా వివిధ రకాలైన రసాయన పదార్థాలు, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు బెల్లంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత మెదడులో సంతోషాన్ని కలుగజేసేటువంటి హ్యాపీ హార్మోన్స్ అయినటువంటి డోపమిన్, సెరటోనిన్, గాబా ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి కూడా ఈ యొక్క పదార్థాల యొక్క సమ్మిళితం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మెదడులో ఈ యొక్క పదార్థాలు బాగా ఉత్పత్తి జరుగుతాయో అప్పుడు శృంగారపరమైనటువంటి ఆసక్తి పెరిగిపోతుంది. అదేవిధంగా శృంగారంలో పాల్గొన్న తర్వాత కూడా చాలా సంతృప్తికరంగా పాల్గొన్నటువంటి సంతృప్తి ఉంటుంది. తర్వాత కూడా మరల శృంగారం మీద వాంఛ, ఆసక్తి కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శృంగార కార్యక్రమం తర్వాత కూడా చాలా ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా ఉండేందుకు, నీరసము, నిత్రణ లేకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ మీరందరూ మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ బెల్లాన్ని మినహాయించి కేవలము పాలు అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలతోనే ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని సెక్స్ సామర్థ్యం పెంచేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.